హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు బామ్మ రుచులు. ఇడ్లీ రవ్వతో పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందు ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వని నీళ్ళల్లో వేసి బాగా కడుక్కొని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి పైన క్లాత్ తోటి చూపించిన విధంగా ఇడ్లీ రవ్వని పైన పెట్టి ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి ఇంకాసేపు వేడి మీద ఉంచుకోవాలి. బెల్లం కరిగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఇలాచి, కొబ్బరి తురుము, నెయ్యి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇందులో పాకం బెల్లం యూస్ చేశాను కలర్ కోసం. మామూలు బెల్లం వేసుకుంటే పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ స్పెషల్. నా చిన్నప్పుడు ఎప్పుడు చేసి పెడుతూ ఉండేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది, పెద్దలు కూడా తినొచ్చు. బెల్లం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.